అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. పాములు, గరుత్మంతుడు ఎవరు వీళ్ళు, వీళ్ళ జన్మ వృత్తాంతం ఏమిటి, ఈ విషయాలను వివరించమని శౌనకాది మునుడు భారత కథకుడైన సూత మహామునిని అడిగారు. సూత మహాముని వారి జన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించారు. కృతయుగములో కశ్యప బ్రహ్మ ప్రజాపతులలో ముఖ్యుడు. ఇతనికి 17 మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ్య, ముని మొదలైన వారు దక్షుని కుమార్తెలు. వీరిలో కద్రువ, వినత కశ్యపుని 500 సంవత్సరాలు సేవించగా అతడు అనుగ్రహించి, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. కద్రువ, నాకు పొడవైన వారు, బలమైన వారు 1000 మంది కుమారులు కావాలనని కోరగా, కద్రువ కుమారుడు కంటే బలమైన వారును బాహుబలం కలవారును అయిన 2 కుమారులు కావాలని వినత కోరింది. కశ్యప బ్రహ్మ ఎక్కువ కాలం తపస్సు చేసి పుత్ర సంతానం కోసము పుత్ర కామేష్టి యాగం చేశాడు. వారు కోరినట్లు వారికి గర్భాధారం చేశాడు. కొంతకాలానికి గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నేతి కుండలలో పెట్టి జాగ్రత్తగా 500 సంవత్సరాలు కాపాడారు. తరువాత కద్రువ గర్భములోని అండాలు ఒకదాని తర్వాత ఒకటి పగిలి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షుడు మొదలైన వారు 1000 మంది పుట్టారు. అయితే తన 2 గుడ్లు పగలలేదు అనే తొందరపాటుతనంతో ఒక గుడ్డును పగలగొట్టింది వినత. అయితే ఆ గుడ్డు నుండి పుట్టిన బిడ్డ పైన సగభాగం శరీరం ఉంది, కింద భాగం శరీరం లేదు. పూర్తిగా ఏర్పడిన శరీరంతో పుట్టిన అనూరుడు తల్లి అయిన వినతపై కోపగించుకొని, నన్ను పూర్తి శరీరము కలవాడనే కానీయకుండా తొందరపడి గుడ్డును పగలగొట్టిన నీతి లేని దానివి, కావున నీవు నీ సవతి అయిన కద్రువుకు దాసిగా 500 సంవత్సరాలు ఉండు అని చెప్పించి 2వ గుడ్డును తనకు తానుగా పగిలే వరకు ఉండనిమ్ము అన్నాడు. ఈ గుడ్డులో పుట్టబోయే కుమారుడు గొప్ప బలవంతుడు, పరాక్రమవంతుడు అవుతాడు. నీ దాసీతనాన్ని పోగొడతాడు అని చెప్పి సూర్యునికి రథసారథిగా పోయాడు. వినత 2వ గుడ్డును అతి జాగ్రత్తగా కాపాడింది. ఆ గుడ్డు తనకు తానుగా పగిలింది. ఆ గుడ్డు నుండి పుట్టిన వాడే గరుత్మంతుడు. కద్రువుకు పుట్టిన నాగులు అంటే పాములు, వినతకు పుట్టిన పక్షిరాజు గరురుడు, అనూరుడు ఒక తండ్రి పిల్లలే అంటే అన్నదమ్ములు. కద్రువుకు పుట్టిన నాగులు, వినతకు పుట్టిన గరుత్మంతుడు, అనూరుడు, దితికి పుట్టిన రాక్షసులు, అతిథికి పుట్టిన దేవతలు అందరూ అన్నదమ్ములే, ఒక తండ్రికి పుట్టిన వారే. ఆయనే కశ్యపు బ్రహ్మ. అయితే వారు ఒకరికి ఒకరు బద్ధ శత్రువులు. కద్రువ తన పిల్లలకు జనమేజయుని సర్పయాగంలో పడి చనిపోతారు అని శాపం ఎందుకు పెట్టింది? వినత సవతి అయిన కద్రువుకు దాసీగా ఎందుకు మారింది? గరుత్మంతుడు తన తల్లిని దాసీతనము నుండి ఎలా విముక్తి గావించాడు? తదితర అంశాలు రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.